హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై వరల్డ్. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైతే వీడియోస్ అనేవి చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందల వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడటం అనేది స్టార్ట్ చేయండి. సో ప్రీవియస్గా నేను చెప్పినట్టు 3 బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చెప్పాను. సో ఆల్రెడీ 2 బ్లాగ్స్ అనేది అప్లోడ్ అనేది అవ్వటం అనేది జరిగింది. ఇన్ కేస్ మీరు కనుక చూడకపోయినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో 2 బ్లాగ్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. వెళ్ళి వాచ్ అనేది చేయండి. అండ్ అప్పుడే మీకు ఇది కంటిన్యూస్గా అర్థం అనేది అవ్వటం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసరికి 3rd బ్లాగ్, నైట్ సెలబ్రేషన్స్. అండ్ ఈ సెలబ్రేషన్స్ కోసం నియర్లీ 3 అవర్స్ ప్రిపేర్ అనేది చేశారు. 3 అవర్స్ అని ఎందుకు అంటున్నానంటే, సో క్రాకర్స్ అనేది మనకి ఆ టైంలో అవైలబుల్గా కూడా ఉండవు. అండ్ ఆ టైం వచ్చేసరికి నియర్లీ ఎలక్షన్స్ టైం అది. సో ఆ టైంలో హైవే మీద సెలబ్రేషన్స్ చేద్దాము అనుకున్నాము, బట్ కుదరలేదు. ఎందుకంటే ఆ టైంలో క్రేకర్స్ పేల్చడానికి మనకి పర్మిషన్స్ లేదు కాబట్టి. సో ఆ తర్వాత అండ్ క్రాకర్స్ మాకు నియర్ బై అవైలబుల్లో లేవు. గుంటూరు ఆర్ చిలుకలూరుపేట వెళ్ళి తెచ్చుకోవాలి. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకునేలోకి 1 అవర్ అయింది. అండ్ ఎక్కడ చేద్దామా అని ప్లాన్ చేసుకునేలోకి ఇంకొక 1 అవర్ పట్టింది. బట్ ఫైనల్ అవుట్పుట్కి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరం. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ బ్లాగ్. ఈ 3 బ్లాగ్స్లో మీకు ఏ బ్లాగ్ బెస్ట్గా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే బర్త్డే బేబీ 3 కేక్స్ అనేది కట్ చేసింది బర్త్డే రోజున. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే షేర్ చేయండి. మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోవటం మర్చిపోకండి. అండ్ కొంతమంది మెసేజ్ కూడా చేశారు, 3 పార్ట్స్గా అప్లోడ్ చేస్తానన్నారు. 2 పార్ట్స్ అప్లోడ్ చేశారు, 3rd పార్ట్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అనేసి. అండ్ లాంగ్ వీడియోస్ కూడా చాలా డేస్ అయింది, గ్యాప్ వచ్చింది, ఎందుకు పెట్టట్లేదు, ఏదో స్టాప్ చేస్తున్నారా యూట్యూబ్ అనేది అని మెసేజ్ కూడా చేశారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ అనేది ఇవ్వకూడదు, ఇన్ కేస్ వ్యూస్ వచ్చినా రాకపోయినా. సో ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లోనే వ్యూస్ వస్తాయి అనేసి లేదు అనేది నా పాయింట్. ఉండగా వీడియో అనేది వ్యూస్ అనేది రావటం అనేది జరుగుతుంది. వ్యూస్ వన్స్ రావటం స్టార్ట్ అయితే ఇంకా వస్తానే ఉంటాయి అనేది నా ఒపీనియన్. అండ్ యాజ్ పర్ నా ప్రకారం ఏ యూట్యూబర్ అయినా 1 డేలోనే లేదా 1 వీడియోలోనే పాపులారిటీ వచ్చిన వాళ్ళైతే లేరు. సో వన్స్ వీడియో అనేది క్లిక్ అయ్యేదాకా ట్రై చేస్తూనే ఉండాలి. అది ఎన్ని వీడియోస్ అవుతాయి అనేది ఎవరు చెప్పలేరు. ఫేమస్ అయిన యూట్యూబర్ అయినా లేదా ఫేమస్ కాని యూట్యూబర్ అయినా ఎవరు చెప్పలేరు. సో ఫేమస్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్తో వీడియోస్ అనేవి చేయటం స్టార్ట్ చేస్తే కన్ఫామ్గా అవుతుంది అనేది నా ఒపీనియన్. కొన్ని కారణాల వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను, బట్ కంటిన్యూస్గా అయితే షార్ట్ వీడియోస్తో అప్లోడ్ అనేది చేస్తున్నాను. అండ్ లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ అనేది చేస్తాను. సో ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటి అంటే, చిన్న వాళ్ళైనా ఎంకరేజ్ అనేది చేస్తేనే పెద్ద ఛానల్ అనేది అవుతుంది. సో మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది పెద్దది అవటం అనేది జరుగుతుంది. అండ్ మన ఛానల్లో కూడా సబ్స్క్రైబర్స్ అనేది పెరగటం అనేది జరుగుతుంది. అండ్ ఇంకేమేమి కంటెంట్స్ చేస్తే బ్లాగ్స్ అనేవి బాగుంటాయి అనేది కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కన్ఫామ్గా ఆ బ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై అనేది చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో లైక్ ఎలా అంటే కొన్ని మిస్టేక్స్ అనేది రావటం అనేది జరిగింది వీడియోస్లో. లైక్ 3 స్టేజెస్లో వీడియోస్ అనేవి కనిపిస్తుంది, కన్ఫ్యూజన్ అనేది అవుతున్నాము అనేసి కొంతమంది నాకు సజెషన్ లాగా ఇచ్చారు. సో ఆ సజెషన్ని తీసుకొని సో పర్ఫెక్ట్గా వచ్చేలాగా చేయడానికి కూడా కొంచెం టైం పట్టింది. అండ్ ఇదైతే క్లియర్గా ఉంది. అండ్ ఇది నైట్ టైం కాబట్టి ఆ టైంలో ఈవెన్ అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. సో అక్కడ బైక్స్ లైట్స్లో మేము వీడియోస్ అనేది తీసాము ఇది. సో అందుకనే కొంచెం డార్క్గా ఉండటం అనేది జరిగింది. బట్ ఆ రోజున శృతి అయితే ఫుల్ ఎంజాయ్ విత్ క్రీమ్ వాటికే తింటుంది అండ్ క్రీమ్తోనే బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ప్రతి ఫోటోలో మిస్ కాకుండా పడింది. అండ్ నెక్స్ట్ పాయింట్ అనుకోండి అది. సో ప్రతి ఒక్కరికి వీడియో అనేది నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మిస్టేక్స్ అనేవి వెరిఫై చేసుకుంటూ నెక్స్ట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై అనేది చేస్తాను. కంపల్సరీ మీ సపోర్ట్ లేకపోతే గ్రోత్ అవ్వటం అనేది జరగదు కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్. సో సపోర్ట్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి. ఎవరైతే నాలాగే యూట్యూబ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళని. ఇట్స్ మై సిన్సియర్లీ రిక్వెస్ట్. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ పార్ట్, సాయి బర్త్డే సెలబ్రేషన్స్లో ఫైనల్ పార్ట్.
ఇన్ కేస్ మీరు 2 పార్ట్స్ మిస్ అయ్యాను అనుకుంటే ప్రీవియస్ మన ఛానల్లో వీడియోస్ అనేది ఉండటం అనేది జరిగింది. వాచ్ చేసి ఇది కంటిన్యూగా చూడండి. అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సాయి. సో బిలేటెడ్ అనుకోవచ్చు, చాలా డేస్ అనేది అయిపోయింది అండ్ మంత్స్ కూడా అయింది. బట్ ఇట్స్ ఓకే అండ్ ఇట్స్ మెమరబుల్గా కూడా ఉంటుంది నీకు ఈ వీడియో అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ప్రాపర్గా ఆ డేని అయితే బాగా ఎంజాయ్ అనేది చేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.